2025లో భారతదేశంలో అనేక విషాదకర సంఘటనలు జరిగాయి. ఈ ఘటనలు భక్తి, క్రీడా, రాజకీయ సమావేశాల్లో సంభవించాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టాన్ని కలిగించాయి. తమిళనాడులోని కారూరులో సెప్టెంబర్ 27న నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగల వెట్రి కలగం టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 80 మందికి పైగా గాయపడ్డారు. 10,000 మంది అనుమతి ఉన్న ఈ వేదికపై 27,000 మంది గుమిగూడడం, విజయ్ ఆలస్యంగా రావడం, నీరు, ఆహారం వంటి సౌకర్యాలు లేకపోవడం, ఇరుకు రోడ్లు, అపరిమిత జనసమూహ నిర్వహణ వంటి కారణాల వల్ల ఈ ఘటనలు దారితీశాయి. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే ఇలాంటి ఘటనలో ఈ సంవత్సరం అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో జనవరి 8న వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మరణించారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఉచిత దర్శనం టికెట్ల కోసం వేలాది మంది భక్తులు తొక్కిసలాట చేయడంతో ఈ ఘటన సంభవించింది. అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళలో జనవరి 28న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారు. 60 మందికి పైగా గాయపడ్డారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానం కోసం లక్షలాది మంది భక్తులు గుమిగూడడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. జనసమూహం అదుపు తప్పడంలో ఈ ఘటన జరిగింది. కొందరు భక్తులు నిద్రిస్తున్న వారిపై అనుకోకుండా తొక్కడం వల్ల ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కొందరు భక్తులు నిద్రిస్తున్న వారిపై అనుకోకుండా పడడం వల్ల కూడా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే కొన్ని నివేదికలు మరణాల సంఖ్య 79కి పైగా ఉండవచ్చని సూచించాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ విజయాన్ని జరుపుకునేందుకు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. ఉచిత పాసుల ప్రకటన, సోషల్ మీడియాలో అస్పష్టత, అత్యధికంగా జనసమూహం కారణంగా ఈ విషాదం జరిగింది. ఈ సంఘటనకు కర్ణాటక ప్రభుత్వం, ఆర్సీబీ ఈవెంట్ ఆర్గనైజర్స్లు సరైన ప్లానింగ్ చేయకపోవడమే కారణమని విచారణలో తేలింది. అయితే ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం అయితే విషాదాన్ని నింపాయని చెప్పవచ్చు.